హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దివా ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు చింతకాయలతో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా. నేను ఫిష్, ఇది ఒక 1 kg ఫిష్ నేను కొంచెం ఫ్రైకి తీసాను. ఇది ఒక 1/2 kg ఉంటుంది. అండ్ 1/2 kgకి సరిపడే ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అండ్ 1 cup ఆఫ్ ఆనియన్స్, అంటే 1 cup అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ చిల్లీస్, ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే టమాటోస్ అనేది వేయాలి. సో ఇది ఒక మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. ఎక్కువ టమాటో ఫ్లేవర్ దీనికి తగలకూడదు, లైట్గా తగలాలి అంతే. సో ఒక మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. అండ్ అలాగే కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పులుసుకి. ఒక కప్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్, లైక్ అంటే ఒక కట్టలోని హాఫ్ తీసుకున్నాను నేను. అండ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఎక్కువ మసాలాస్ అవసరం లేదు. సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్. అండ్ అలాగే దీంట్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతకాయలు నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఇది కొంచెం వాటర్, మన డ్రింకింగ్ వాటర్, కుకింగ్ వాటర్, ఏ వాటర్ అయితే యూజ్ చేస్తామో ఆ వాటర్లోకి మనకి ఎంత సరిపడుతుందో అంత చింతకాయలు తీసుకొని జస్ట్ 3 to 4 minutes బాయిల్ చేస్తే ఇమీడియట్గా ఇది చాలా సాఫ్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా సాఫ్ట్ అయిపోతుంది. మీకు ఉడికిందా లేదా అని తెలియాలి అంటే అది బ్రేకేజ్ వస్తుంది ఇట్లాగా. లేదు అనుకుంటే ఒక నైఫ్ ఫోర్క్ పెట్టి మనం ప్రెస్ చేసాము అంటే అది స్మూత్నెస్ వచ్చేస్తుంది. సో ఇది బాయిల్ చేసి తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఈ లోపు మనం మిగిలిన ప్రాసెస్ ఏం చేయాలి అనేది చూసుకుందాం. నేను ఈ పులుసు కుండలో చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దీంట్లోని ఒక 4 to 5 spoons ఆఫ్ ఆయిల్ అనేది మనం పోసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఈ హీట్ అయినప్పుడు ఈ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అనేది వేసేసుకోవాలి. దీన్ని మంచిగా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఇది కొత్తగా తీసుకున్నానండి, మట్టి బౌల్. నాన్ వెజ్ చేసేదానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. కొంచెం అల్యూమినియం అవాయిడ్ చేద్దాము అని ట్రై చేస్తున్నాను. అల్యూమినియం అండ్ నాన్ స్టిక్ కడాయిస్ అవాయిడ్ చేద్దామని చూస్తున్నాను. ఇది ఫస్ట్ హీట్ అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది. వన్స్ హీట్ అయింది అంటే కనుక చాలా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. దీంట్లో మనం చూసుకోవాలి, ఎందుకంటే నార్మల్ వాటికి పట్టేదానికంటే కూడా టైం దీనికి చాలా తక్కువ పడుతుంది. దీనికి ఐరన్కి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. సో చూసుకుంటూ చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇది కూడా ఒక 2 to 3 minutes ఫ్రై అవ్వాలి మంచిగా. అండ్ కరివేపాకు, దీన్ని కూడా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో వేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగా అయ్యే వరకు కూడా, స్మాష్ అయ్యే వరకు, అంటే స్కిన్ సపరేట్ అయ్యే వరకు టమాటో నుంచి ఫ్రై చేసుకుందాం. దీనికి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం. టమాటోస్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన స్పైసెస్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఉప్పు కారం, పసుపు అండ్ ధనియా పౌడర్ ఇవి వేసేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసేసుకుందాం. ఈ మట్టి పాత్రలోని మంచిది అంటున్నారు. అవునులేండి, ఆబ్వియస్లీ మంచిదే. మన పూర్వంలో అందరూ ఇట్లానే చేసుకొని తినేవారు కదా. అయితే ఇది తీసుకునేటప్పుడు చెక్ చేసి తీసుకుని సీజనింగ్ చేసి తర్వాత నాకు కొంచెం భయం వేసింది. ఎందుకంటే ఎక్కడ పగిలిపోతుందో అని ఒక చిన్న టెన్షన్ వచ్చింది. బట్ లేదు, ఓకే, మనం కొంచెం జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. దీంట్లో చేసే కర్రీస్ చాలా బాగుంటాయి. నేను బిఫోర్ నా దగ్గర ఒక పాతది ఉండేది, దాంట్లో చికెన్ చేసినప్పుడు చాలా టేస్ట్ డిఫరెన్స్ అనేది బాగా తెలిసేది.
మట్టి పాత్రలో చేసిన దానికి నార్మల్ దాంట్లో చేసిన దానికి కర్రీస్ డిఫరెన్స్ చాలా చాలా తేడా ఉండేది. సో అందుకే ట్రై చేద్దాం తీసుకొని అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చూడాలి ముందు ముందు ఎన్ని తీస్తాను, ఎలా ట్రై చేయబోతానో తెలియదు. ఓకే, ఇప్పుడు మనకి మసాలా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి దాంట్లోనే ఇప్పుడు మనం మన ఫిష్ పీసెస్ అనేది వేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా కలపాలి ఫిష్ పీసెస్ వేసిన తర్వాత, ఎందుకంటే పీసెస్ అనేది విడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. జస్ట్ ఒక్కసారి ఇట్లాగా పట్టేటట్టుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై అయ్యే లోపు మన చింతకాయల్ని పిసికేసి పులుసు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఇట్లా పిసికేసుకోవాలి. ఇలా పిసికేసుకుంటే దీంట్లో ఉండే పులుపు అంతా కూడా వాటర్లోకి దిగిపోతుంది. ఇలా మొత్తం కూడా పిసికేసుకొని దీంట్లోనే పులుపు అంతా తీసేసుకోవాలి. దీన్ని మనం వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందాం. ఈ ఫ్రై అవుతున్న ఫిష్ పీసెస్లోకి మనం తీసుకున్న ఈ చింతకాయ పులుసు అనేది ఎంత మనకి పులుపు కావాలో అంతవరకు వేసుకోండి. పులుపు చూసి వేసుకోండి. ఇది కొంచెం పుల్లగానే ఉంటాయి కాయలు, సో చూసి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. నాకు మొత్తం పులుపు పట్టేసింది. దీంట్లో మనం నార్మల్గా చింతపండు పులుసు పోసుకున్నంత వాటర్ అది ఎక్కువగా పోసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు సరిపడా పులుపు, దానికి తగినంతగా వాటర్ వేసుకొని ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోలేదు అంటే ఈ బాయిల్ అవ్వక ముందే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది చేసిన తర్వాత నేను హై ఫ్లేమ్లో పెట్టి ఫిష్ పులుసు అనేది బాయిల్ చేసుకుందాము. ఇలా ఒక 70% వాటర్ అనేది ఎవాపరేట్ అయిన తర్వాత మన కొత్తిమీర అనేది దీంట్లో వేసేసుకోవాలి. సరే, మిక్స్ చేసుకుందాం. మీకు ఎంత పులుసు కావాలో అంతవరకు ఆ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకు ఒక 70% వరకు ఉంచాను. నేను ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నాకు 5 మినిట్స్ అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత. నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. నాకు పులుసు నాకు కొంచెం ఎక్కువగానే పులుసు కావాలి, సో నేను ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లోకి ఇట్లా చింతకాయలు చేపల పులుసు వేసుకొని తింటే చాలా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను యాక్చువల్గా, బట్ ఆ పాట్ హీట్గా అది ఇంకా బబుల్స్ వస్తుంది చూసారా ఫిష్ పులుసు. ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్లో ఉంది. ఆఫ్లో ఉన్నా సరే బబుల్స్ అనేది ఈ పాట్ హీట్కి వస్తుంది. సో ఇదే టేస్ట్ అనేది దీంట్లోనే వస్తుందని చెప్తారు. సో ట్రై చేసి చూడండి. పాట్లో బాగుంటుంది. నాన్ వెజ్ అయితే చాలా బాగుంటుంది, వెజ్ బాగుంటుంది, బట్ నాన్ వెజ్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. Thanks for watching. Please do like, share and subscribe my channel.